రేవంత్ సర్కారుపై నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. కరెంటు కోతలతో సకాలంలో సాగునీరందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలవకుర్తి మండలం మార్చాల గ్రామ సబ్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. 24 గంటల ఉచిత కరెంట్ అని చెప్తూ 12 గంటలకే విద్యుత్ సరఫరా చేస్తోందని రైతులు వాపోతున్నారు. అధికారులకు ఫోన్ చేసి ప్రస్తుతం ఎన్ని గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారంటూ సర్పంచ్ రైతులు ప్రశ్నించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్తో పాటు పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు. 12 గంటల 15 నిమిషాలు వస్తుంది మనకి ఇప్పుడు. అంటే ఓకే సార్, నిన్నటి ప్రకారం అయినా మనకు 4 రాత్రి 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు పోయింది. పొద్దుగాల మళ్ళీ 4:45కి ఇచ్చారు మీరు. అంటే మాకు వచ్చింది 12 గంటల 15 నిమిషాలు వస్తున్నట్టు లెక్క. అంటే ఎప్పుడో అవకాశం అంటే ఉండకరే ఎండిపోతాయి కదా సార్. ఎప్పుడో అవకాశం వస్తే అంటే తినవచ్చు, కానీ అవకాశం వస్తే ఎండిపోతాయి కదా సార్. కరెంట్లు ఎండిపోతున్నాయి సార్. నాటింది ఎకరా 2 ఎకరాలు అవి కూడా ఎండిపోతున్నాయి. అది ఉంది సార్, కాదంటలే మేము, మిమ్మల్ని అంటలేమేం. కానీ ఇప్పుడు మా ఇబ్బంది ఏం సార్, 24 గంటలు పేరుకి చెప్పి ఉన్న 3 గంటలు 4 గంటలు ఇస్తే మేము ఎక్కడ రావాలి? పగలంటే ఎల్సీలు, వైర్ కటింగ్లు అవి ఉంటాయి. ఎట్లా చేయాలి? ఎండలు, ఇంత ఎండలు, వాన లేదు మాకు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, రైతుల ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సునీత, నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డితో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలతో పాటు రైతులంతా కలిసి ఆ స్థానికంగా ఉండేటువంటి సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి వాళ్లకు గత కొన్ని రోజుల నుంచి కూడా విద్యుత్ సక్రమంగా రావటం లేదని చెప్పేసి 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, కానీ ఎక్కడ అమలు కావట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ సబ్ స్టేషన్ వద్ద వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి పరిష్కారం ఏ విధంగా ఎవరిని అడగాలని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి ఏఈకి ఫోన్ లో మాట్లాడడం జరిగింది. మాట్లాడి అసలు ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి అంటే సూచనలు ఏంటి, తర్వాత మీకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎన్ని గంటలు ఇవ్వమని చెప్పారని చెప్పేసి సర్పంచ్ అయినటువంటి తలసాని కృష్ణారెడ్డి ఏఈ శ్రీనివాసులకు ఫోన్ చేయగా అతను ప్రస్తుతమైతే 12 గంటల 15 నిమిషాలు మాత్రమే విద్యుత్ రైతులకు ఇస్తున్నామని చెప్పేసి, గత కొన్ని రోజుల నుంచి అదే కొనసాగుతుందని చెప్పేసి 24 గంటల కరెంటు లేదు, ఇవ్వటం లేదన్నట్టుగానే ఆయన ఏఈ చెప్పుకొచ్చినట్టుగా మనకు ఫోన్ ద్వారా అర్థమవుతా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వం ఏమో 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం అనేక ఇబ్బందులు పడుతూ 12 గంటల 15 నిమిషాలు మాత్రమే రైతులకు రావడంతో అది మధ్య ట్రిప్ అవుతూ వస్తుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వ్యవసాయం చేయాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చాలా రోజుల నుంచి కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఒకవైపు వర్షాలు లేవు, వర్షాలు లేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరి ఉన్న విద్యుత్ కూడా సక్రమంగా రాకపోతే ఉన్నటువంటి బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేయాలని పంటలు పెట్టుకుంటే కనీసం విద్యుత్ కూడా సక్రమంగా విద్యుత్ ఇవ్వమని చెప్పేసి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్పట్లేదు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం విద్యుత్ మాత్రం సక్రమంగా రైతులకు అందటం లేదని చెప్పేసి ఈ చాలిసాలని విద్యుత్తుతో బోర్లు సక్రమంగా నడవక, వ్యవసాయం ముందుకు వెళ్ళక అనేక ఇబ్బందులు పెట్టుబడులు పెట్టి అవస్థలు పడుతున్నామని చెప్పేసి కూడా మార్చాల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఒకసారి ప్రభుత్వం ముందస్తుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, లేని పక్షంలో మా పంటలు ఎండిపోతాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు, ఆందోళన పెద్ద ఎత్తున కూడా ఆందోళనకి దిగడానికి కూడా వెనకాడమని చెప్పేసి, మాకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి రైతులకు ప్రభుత్వం చెప్పింది, కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అమలు కావట్లేదని చెప్పేసి, వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఆ పరిస్థితి ఏందో మాకు అర్థమవుతుందని చెప్పేసి, మధ్యలో ట్రిప్ అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా గ్రామ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలతో పాటు రైతులు కూడా అక్కడికి వచ్చేసి తమ నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్ని రోజులు ఈ నిరీక్షణ, ఎన్ని రోజులు ఇబ్బందులు పడాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా
నాణ్యమైనటువంటి విద్యుత్ 24 గంటలు మాత్రం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా వెనకాడమని చెప్పేసి కూడా మార్చాల గ్రామస్తులు సర్పంచ్ తో సహా అందరూ కూడా మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని అయితే అధికారులు అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.